ఫస్ట్ టైం ఇండియాకి, అది కూడా తన అత్తగారింటికి 4 రోజుల అఫీషియల్ టూర్ కోసం భారత్లో ల్యాండ్ అయ్యారు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. భార్య పిల్లలతో వచ్చిన వాన్స్ కి ఈ టూర్ సంథింగ్ స్పెషల్. అమెరికా ప్రతీకార సుంకాలతో ఎన్నో దేశాలు ఉక్కిరిబిక్కిరివైపోతున్న సమయంలో అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడి పర్యటన ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తిని కలిగించే అంశం. అయితే ప్రధానితో భేటీతో పాటు 4 రోజులు బిజీగా గడపబోతున్నారు మన తెలుగింటి అల్లుడు. 4 రోజుల అధికారిక భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య ఉషా వాన్స్ పిల్లలు కూడా వచ్చారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పిల్లలు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. భారత్ కి వచ్చి రాగానే జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ తమ 3 పిల్లలతో మొదట ఢిల్లీలోని స్వామి నారాయణ అక్షర్ధామ్ను సందర్శించారు. భారతదేశ వారసత్వం, సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిర్మించిన అక్షర్ధామ్ ఆలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో పొందుపరిచిన సామరస్యం, కుటుంబ విలువలు, కాలాతీత జ్ఞానం సందేశాలను జేడీ వాన్స్ అభినందించారు. ఈ అందమైన ప్రదేశానికి నన్ను, నా కుటుంబాన్ని స్వాగతించడంలో మీ ఆతిథ్యానికి చాలా ధన్యవాదాలు. ఖచ్చితత్వం, శ్రద్ధతో అందమైన ఆలయాన్ని నిర్మించడం భారతదేశానికి గొప్ప ఘనత. మా పిల్లలు దానిని ఇష్టపడ్డారు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడని అక్షర్ధామ్ సందర్శన తర్వాత అతిథి పుస్తకంలో తన అనుభవాన్ని పంచుకున్నారు యుఎస్ ఉపాధ్యక్షుడు. సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు జేడీ వాన్స్. తన అధికారిక నివాసంలో వాన్స్ దంపతులకు స్వాగతం పలికారు ప్రధాని మోదీ. అమెరికా ఉపాధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత జేడీ వాన్స్ భారత్ కి రావడం ఇదే మొదటిసారి. కుటుంబంతో పాటు రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న వాన్స్ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఆపై త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. 4 రోజుల పర్యటనలో ఢిల్లీ, యూపీ, రాజస్థాన్లో పర్యటించనున్నారు వాన్స్ దంపతులు. ప్రధానితో భేటీ తర్వాత వాన్స్ దంపతులతో పాటు అమెరికా ప్రతినిధుల కోసం ఒక ప్రత్యేక విందుని ఏర్పాటు చేశారు. ట్రంప్ టారిఫ్ల కొరడా జుల్పిస్తున్న సమయంలో ఆ దేశ ఉపాధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు దాదాపు 60 దేశాలపై భారీ సుంకాలను విధించి ఆపై తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత వాన్స్ తొలిసారి అధికారిక పర్యటనపై వచ్చారు. ప్రధానితో భేటీలో భారత్, అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపైన చర్చించారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ వాన్స్ భేటీలో చర్చించినట్టు సమాచారం. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు కూడా అధికారిక చర్చలో కీలకంగా మారాయి. జైపూర్లో చారిత్రక ప్రదేశాలను వాన్స్ దంపతులు మంగళవారం సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో జేడీ వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ అధ్యక్షతన భారత్, అమెరికా సంబంధాలు ఎలా విస్తరించాయో తన స్పీచ్ లో చెప్పబోతున్నారు వాన్స్. ఈ సమావేశానికి విదేశీ విధాన నిపుణులు, భారత ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, దౌత్యవేత్తలు హాజరవుతారు. 23వ తేదీన వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్ ని, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్ ని సందర్శిస్తారు. 24న జైపూర్ నుంచి బయలుదేరి అమెరికాకు వెళ్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనపై తెలుగు వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమ్మాయి. చిలుకూరి ఉషా వాన్స్ కు వైజాగ్, కృష్ణా జిల్లాలో బంధువులున్నారు. ఉషా వాన్స్ పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామం. భర్త అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కలిసి ఆమె భారత్ కు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఉషా తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో అమెరికా రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగుంటి అల్లుడు. ఆ మాటకొస్తే ఇండియా ఆయనకు అత్తవారిల్లని చెప్పొచ్చు. అందుకే ఆయన టూర్ పై అన్ని ఎక్స్పెక్టేషన్స్.